జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ముగిశాయి. ఈ సందర్భంగా మున్సిపల్లో రెవెన్యూ విభాగంలో పనుల చెల్లింపు విషయంలో అనేక లోపాలు ఉన్నాయని ఏసీబీ సీఐ పూర్ణచందర్ తెలిపారు. జగిత్యాల మున్సిపల్కి సంబంధించిన ఒక ట్రాక్టర్, 4 ఆటోలు 5 సంవత్సరాల క్రితం మాయమయ్యాయన్నారు. ఆ వాహనాలకు సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు మున్సిపల్ కార్యాలయంలో లేదని తెలిపారు. పారిశుద్ధ వాహనాల డీజిల్, రిపేర్ బిల్లుల విషయంలో అవకతవకలు ఉన్నాయని తెలిపారు. మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జగిత్యాల మున్సిపాలిటీలో ఈ జగిత్యాల యొక్క ప్రజలు కాంప్లైంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్లో ఏసీబీ స్టాఫ్, కరీంనగర్ ఏసీబీ స్టాఫ్ మరియు ఆడిటర్స్ మరియు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళ మంచి విట్నెస్ల సహాయంతో మొత్తం సోదా చేయడం జరిగింది. ప్రతి వింగ్ మరియు ప్రతి సెక్షన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసే క్రమంలో మాకు కొన్ని ఇర్రెగ్యులారిటీస్, కొన్ని లోపాలు మేము గమనించాము. అందులో ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది చాలా ఒక 50% వరకే కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ ట్యాక్సెస్, అది కూడా కమర్షియల్ షాప్ ట్యాక్సెస్ కూడా చాలా గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్, ఈ హోర్డింగ్స్ అంటే ఉంటాయి కదా, ఏది అసలు ఈ సంవత్సరం అది ఎటువంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేయలేదు. అది గవర్నమెంట్ చాలా నష్టం కలిగించే విధంగా ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుండి ఒక 4 ఆటోలు మరియు ఒక ట్రాక్టర్ ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టీ మిస్సింగ్ లో ఉన్నది. దాని గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు. గవర్నమెంట్ కానీ మరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. దాని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది అన్నది రిపోర్ట్ పెట్టడం జరుగుతున్నది.